And a warm welcome to wonderful Sri Naralokesh Garu. Welcome, sir. We are deeply honored by your presence. నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం మంగళగిరిలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క మంగళగిరి రైల్వే స్టేషన్కి సంబంధించి ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా యొక్క మంగళగిరి రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీమ్లో అయితే రీడెవలప్మెంట్ అయితే చేశారు కదా. అందులో భాగంగా ఇవాళ మనకు పీఎం గారి చేతుల మీదుగా వర్చువల్గా అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ నారా లోకేష్ గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే రాబోతున్నారు. ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే రాబోతున్నారు అనమాట. ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తారండి ఈ యొక్క రైల్వే స్టేషన్ లుక్ ఎలా చేంజ్ అయిపోయింది, ఏంటి అసలు ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఎలా ఉంది, అలాగే ఎలా ఓపెన్ చేస్తారు ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీరు నా వెనకాల చూడొచ్చు. ఇదైతే మనకు ఎంట్రీ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ అయితే రాబోతున్నారు కదా. దానికి సంబంధించి అంతా కూడా ఏర్పాట్లు మొత్తం ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఇది రైల్వే స్టేషన్ ఎంట్రీ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ఇది మనకు ఎంట్రీ అనమాట. రెండు వైపులా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఉన్నాము. బ్యాక్ సైడ్ కూడా ఎలివేషన్ అయితే బాగుంటుందండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. అన్ని కూడా మీకు ఎంట్రీ దగ్గర. ఇదివరకు అయితే రోడ్డు చాలా చిన్న రోడ్డు, ఇప్పుడైతే చాలా పెద్దగా చేసుకున్నారనమాట. కొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే పీఎం గారి చేతుల మీదుగా అయితే వర్చువల్గా అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇదే కాదండి, మన ఇండియాలో ఏదైతే అమృత్ భారత్ స్కీమ్లో రీడెవలప్మెంట్ అయ్యిందో రైల్వే స్టేషన్లో అన్నిటి కూడా ఇవాళ అయితే వర్చువల్గా అయితే ఓపెన్ చేయబోతున్నారు. అంతా కూడా అలాగే మీరు డిజైన్ చూడొచ్చు. అంతా గోడలకు కూడా ఏదైతే ఇక్కడ రైల్వే స్టేషన్ సైడ్ అంతా కూడా గోడలు నిర్మించుంటారో వాటికి అంతా కూడా మీరు డిజైన్ చూడొచ్చు. అలాగే రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేస్తారు కదా అమృత్ భారత్ స్కీమ్లో. అందులో ఏదైతే లోకల్గా, అంటే ఇప్పుడు మంగళగిరి అనుకోండి, మంగళగిరి లోకల్గా ఏదైతే ప్రచారంలో ఉంటుందో, అంటే టూరిజం పరంగా కానీ టెంపుల్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఏవైతే ప్రచారంలో ఉంటాయో అవన్నీ కూడా డిజైన్లు అయితే రూపొందించడం జరుగుతుంది. మనం ఇదివరకు చూసుకుని రాయనపూడి చూసుకుంటే అక్కడ కొండపల్లి బొమ్మలు కాబట్టి అక్కడంతా కూడా చూసుకోవచ్చు. అలాగే సూలూరుపేట రైల్వే స్టేషన్ గురించి అప్డేట్ ఇచ్చాను. అక్కడంతా కూడా మనకు టెంపుల్ కానీ అలాగే శ్రీహరికోట ఉంది. వాటికి సంబంధించి కూడా ఎలివేషన్లు అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సరే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు రైల్వే స్టేషన్ ఎలా ఉంది అంటే అనేది కూడా. ఇది మనకి ఎంట్రీ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా మొత్తం చూడొచ్చు. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్స్ కూడా, పైన కూడా మళ్ళీ విశ్రాంతి గదులు అయితే ఉంటాయి. వెయిటింగ్ హాల్ కూడా ఉంది చూసుకున్నట్లయితే. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఇక్కడ మనకు కౌంటర్ ఉందో టికెట్ కౌంటర్ దగ్గర చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లర్స్ చూడొచ్చు. ఇది మనకు టికెట్ కౌంటర్ దగ్గర అండి. చూడండి డిజైన్ ఏ విధంగా ఉన్నాయి పిల్లర్స్ కి. ఇందులో మనకు రెండు ప్లాట్ఫామ్స్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే మొత్తం ఇవన్నీ కూడా రీడెవలప్మెంట్ లో భాగంగా చేసినట్లండి. ఇవన్నీ కూడా అన్ని కొత్తవే అనమాట. చైర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. జెన్సన్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇవి స్టెప్స్ అండి. ప్రస్తుతం మనకి ఏంటంటే రీడెవలప్మెంట్లో భాగంగా మెయిన్గా మనకి ఏంటంటే ఈ యొక్క విశ్రాంతి గదులు ఏవైతే ఉంటాయో అవి కానీ వెయిటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అలాగే వికలాంగుల కోసం సపరేట్ వే కూడా ఉందన్నమాట. ఇదంతా కూడా మెట్లు మీరు చూడొచ్చు. ఇంత కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెయింటింగ్ వేసారనమాట చుట్టూ కూడా. అలాగే ప్రతి కూడా లిఫ్ట్లు కానీ అన్ని కూడా కొత్తవే. ఇంత కొత్త లిఫ్ట్ అండి ఇది. ఇంతకుముందు వీడియోలు చూసినప్పుడు ఇవంతా కూడా చెట్లు ఉండే, మొత్తం కూడా క్లియర్ రిమూవ్ చేసేస్తారు. మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే రన్ అవుతున్నాయి.
లిఫ్ట్ అనమాట. అంటే అవతల కార్నర్ ఒకటి, యువత కార్నర్, రెండు కార్నర్లో ఉంది. మనకు రెండు సైడ్ ఎంట్రీ అయితే ఉంటుంది కదా, రెండు సైడ్లు కూడా లిఫ్ట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. చూడండి. చూడండి. ఇవన్నీ కూడా మనకు కొత్తగా కంప్లీట్ అయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఇటుపక్క మీరు ఇందాక చూసారు కదా, అది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. కూడా బ్యాక్ సైడ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4, ఫస్ట్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇది వేచి ఉండు గది అనమాట, ఏసీ. ఇదంతా టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్, ప్లాట్ఫామ్ నెంబర్ 4 సైడ్. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట, ఇటు సైడ్ అంతా కూడా. రెండు సైడ్లు గేట్ రైజ్ ఇచ్చాడు, బ్యాక్ సైడ్ అవతల వైపు అవతల వైపు రెండు వైపులో కూడా. ఇది మనకు బ్యాక్ సైడ్ లుక్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకు వికలాంగులు కూడా సపరేట్ వే కూడా ఇచ్చాడు అనమాట. చూడొచ్చు అటు సైడ్ నుంచి కూడా వికలాంగులకి వెళ్ళడానికి కూడా ఒక రూట్ అయితే క్రియేట్ చేశాడు. లిఫ్ట్ అంతా కూడా. పార్కింగ్ చూడండి, పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగుందండి. అంటే రిస్క్ లేకుండా ఎంతమంది వచ్చినా కూడా, సో ఆటోలు త్రూ కాల్ త్రూ వచ్చినా ఆ పార్కింగ్ కానీ ఇన్ని కూడా బాగుంది. సో ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము. మనకు లోకేష్ గారు అయితే రాబోతున్నారు, సెంట్రల్ మినిస్టర్. నారా లోకేష్ గారు ఇస్తున్నారండి. Sir, you are humble and sending the vision of your prosperous Andhra Pradesh. Your sincere efforts towards the growth and And the people of Mangalagiri, I extend our heartfelt gratitude and a warm welcome to Honorable Sri Nara Lokesh Garu. Welcome, sir. We are deeply honored by your presence. చూసారు కదా ప్రస్తుతం యొక్క రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయో. ఏదైతే మన అమృత్ భారత్ స్కీమ్ లో ఇండియా వైజ్ గా దాదాపుగా 1300 రైల్వే స్టేషన్లు అయితే డెవలప్మెంట్ చేశారు. అందులో అన్ని కూడా మనకు ఒక ఎయిర్పోర్ట్ తరహాలోనే లుక్ ఉండేలాగా అయితే డిజైన్ చేసి అయితే రీడెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే మెయిన్ గా మనకు రీడెవలప్మెంట్ లో భాగంగా ఏంటంటే ఈ యొక్క టాయిలెట్స్ కానీ, అలాగే వెయిటింగ్ హాల్స్ కానీ, టికెట్ కౌంటర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే తయారవడం జరిగింది. సో ఇదనమాట ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ దగ్గర కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.